40 డేస్ 40 మాస్టర్స్ సీజన్ 3 23వ రోజుకు చేరుకున్నాం. మనకి ఈ రోజు తమ అద్భుతమైన జ్ఞానాన్ని పంచుకోవడానికి వచ్చారు శ్రీ జాన వెంకట్ గారు. వెంకట్, శివం ఆనంద విహారి, జాన వెంకట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుతో పరిచయం. పత్రిజీ ఆశయాల్ని తమ ఆశయంగా భావించి చేస్తున్న పిరమిడ్ మాస్టర్స్ ఎందరో, వారిలో మన జాన వెంకట్ గారు ఒకరు. పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా అందరికీ సుపరిచితులు. ధ్యానోదయం కార్యక్రమం ద్వారా ఎంతో మంది మాస్టర్స్ ని బయటికి తీసుకొచ్చారు. వారి గురించి మనకి తెలియనివి ఎన్నో ఎపిసోడ్స్. 2009లో ధ్యానంలోకి వచ్చి తమ అన్వేషణలో భాగంగా జ్ఞానాన్ని పెంచుకుంటూ తమకు తెలిసింది అందరితో పంచుకుంటూ శివం ఆనంద విహారి అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా తమ జ్ఞానాన్ని ఎంతో మందికి పంచుతున్నారు. ఇంకా మరెన్నో. గురువు చెప్పిన తర్వాత చేసేవాళ్ళు కొంతమంది, గురువు మనసులో ఏముందో తెలుసుకొని చేసేవాళ్ళు కొంతమంది. అలాంటి వారిలో మన వెంకట్ గారు, ఏ పేరుతో పిలవాలో మరి. ఈరోజు నాకైతే శివం ఆనంద విహారి గారు లానే బాగా తెలుసు. ఇప్పుడు పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా మనందరికి ఇంకా ఇంకా బాగా దగ్గర వచ్చారు. ఇప్పటికి ఒక సిరీస్ అయింది, మళ్ళా తీస్తూ ఉన్నారు. ఇంకా మన ధ్యాన్ మహాచక్రం అప్పటికి 2వది స్టార్ట్ అయిపోయి పూర్తయి మనందరికి చూపిస్తారు రోజుకి ఒక ఎపిసోడ్. దానికి మన వంతు బాధ్యతగా ఏం చేయాలో నేను మీకు చెప్పవసరం లేదు. ఈ రోజు మరి అతిథి యొక్క అనుభవ జ్ఞానాన్ని మనందరం తీసుకుందాం. వెల్కమ్ సార్, వెల్కమ్ అండి. నమస్తే. నమస్తే మేడం, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. ఎస్ అండి. సో అందరూ కొత్త వాళ్ళే అనుకుంటాను. దీంట్లో పాత వాళ్ళు కూడా ఉన్నారా? ఎక్కువ మంది కొత్త వాళ్ళు ఉన్నారా మేడం? ఎస్, ఎక్కువ మంది కొత్త వారికి. మనది కార్యక్రమమే కొత్త వారి కోసం అనేది, కానీ అందరూ ఉన్నారు. అందరూ రైట్. ఎందుకంటే బేసిక్స్ నుంచి మొదలు పెడుతున్నాను. ఎస్. సో ఇప్పటిదాకా మీరు ఇన్ని రోజుల్లో ధ్యానం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, ఎలాంటి లాభాలు ఉంటాయని మీరు అందరూ వింటారు. నేను ఈరోజు మొట్టమొదటిసారి ధ్యానం వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుతున్నాను. ధ్యానం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుతున్నాను. ధ్యానం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఈరోజు నేను మాట్లాడతాను. ఓకే. సో ఏంటి ధ్యానం వల్ల వచ్చే నష్టాలు, సైడ్ ఎఫెక్ట్స్ అంటే, సో ధ్యానం చేయకముందు మనకు తగిన వాతావరణం వల్ల ఉండొచ్చు, లేకపోతే టీచర్స్ వల్ల, పేరెంట్స్ వల్ల, లేదా మన చుట్టూ ఉన్న ప్రపంచం వల్ల మనకు ఒక రకమైన మనస్తత్వం, వ్యక్తిత్వం ఏర్పడి ఉంటుంది. కానీ ధ్యానంలోకి వచ్చాక ఏమవుతుందంటే, మీ పాత వ్యక్తిత్వం కానీ, మీ పాత ఆ వ్యక్తి కానీ ఇక మీదకు ఉండడు. సో ఇది ఫస్ట్ మీకు వచ్చే అతిపెద్ద నష్టం. అదేంటి సార్, ఇది లాభమే కదా అని మీకు అనిపించవచ్చు. కానీ ఇది ఎవరైతే ఆ వ్యక్తినే పట్టుకుని ఉంటారో వాళ్ళకి ఇది నష్టం. ఆ పాత వ్యక్తిని విడిచిపెట్టకుండా ఇంకా అలాగే ధ్యానంలోకి వచ్చిన, ఇంత సబ్జెక్ట్ విన్నా, ఇంత చేసినా ఇంకా ఆ పాతనే పట్టుకుని ఉంటాం మనం. అలాంటి వాళ్ళకి మరి ధ్యానం నష్టమే కదా, అవునా కదా? రెండోది, మరి ధ్యానంలోకి రాకముందు మనం కొంత అజ్ఞానంతోనూ, మూర్ఖత్వంతోనూ మనం కొనసాగుతూ ఉంటాం. మనకు తెలీదు మనం అజ్ఞానంలో ఉన్నాం, మూర్ఖత్వంలో ఉన్నాం. కానీ ధ్యానం మొదలుపెట్టాక మన అజ్ఞానం మనకు స్పష్టంగా కనిపిస్తుంది, మన మూర్ఖత్వం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం అప్పుడన్నా తెలియదు కాబట్టి బతికేసేవాళ్ళం. ఇప్పుడు తెలుస్తూ ఉంటుంది అనుక్షణం మనం ఏం చేస్తున్నాం, మన మూర్ఖత్వం, మన అజ్ఞానం, మన పొరపాట్లు అన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇది చాలా పెద్ద చిక్కు. ఎందుకంటే చేయడం అయితే మొదలు పెట్టాక మరి ప్రతి విషయంలోనూ మన అజ్ఞానం మనకు కనిపిస్తూ ఉంటే ఎంత ప్రశాంతంగా మనం ఉండగలుగుతాము? ఉండలేదు, అవునా కదా? సో అయితే ధ్యానం చేయకముందు మనం కంప్లైంట్లు చేసేవాళ్ళం, తప్పు ఏదైనా ఉంటే ఎదుటి వాళ్ళ మీద తోసేసేవాళ్ళం. కానీ ధ్యానంలోకి వచ్చాక ఏమవుతుందంటే, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం,
మన ప్రాబ్లమ్స్ మనమే సృష్టించుకుంటున్నాం, బయట ఎవడు లేడు అనే వాస్తవం తెలిసాక కొంచెం కష్టంగా ఉంటుంది అది తీసుకోవడం. బట్ కానీ వాస్తవం అదే. సో ఇది ఒక రకమైన ఇబ్బంది ధ్యానం చేయడం మొదలుపెట్టాక. అట్లాగే ఇందాక అన్నట్టు గతాన్ని పట్టుకొని వేలాడడం అన్నది మనకు ఆ, వెండితో పెట్టిన విద్య. ఎప్పుడు గతాన్ని పట్టుకొని వేలాడడం. సో అందుకే నేను ఇట్లాగే ఒకరోజు 2012 ఆ ప్రాంతంలో ధ్యానం చేస్తూ ఉంటే మంచిగా చాలా డీప్ స్టేట్కి వెళ్ళాను నేను. ఆ, దాదాపు ఒక 10-11 గంటల తర్వాత బయటకు వచ్చాను. బయటకు వచ్చాక నన్ను ఎవరు అడిగారు, "మీ పేరేంటి" అని. నా పేరు గుర్తు తెచ్చుకోవడానికి నాకు కొన్ని క్షణాలు పట్టింది. అంటే ఒక 10 సెకండ్లు 20 సెకండ్లో పట్టింది. నా పేరు అసలు నేను ఎవరిని గుర్తు తెచ్చుకోవడానికి నాకు ఒక 10-20 సెకండ్లు పట్టింది. సో ఆ రోజు నాకు అనిపించింది అంతకు ముందు ఉన్న మనిషి ఇంకా లేడు అని. ఆ రోజు ధ్యానం చేశాక ఆ మనిషి కొత్త మనిషి అని నాకు అర్థమైంది. మరి ఆ కొత్త మనిషికి పేరేంటి? ఎందుకంటే ఆ పాత మనిషి పేరు వెంకట్. ఆ పాత మనిషికి ఉన్న క్వాలిటీస్, ఆ వ్యక్తికి ఉన్న వ్యక్తిత్వం, మరి ఆ పాత మనిషికి ఉన్న మరి ఈ మూర్ఖత్వం, అజ్ఞానం అని వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఈ కొత్త మనిషికి లేవు. ఆ పాత మనిషి లోపల ఉన్న జ్ఞాపకాలు ఈ కొత్త మనిషికి లేవు. ఆ పాత మనిషికి ఉన్న అనుభవాలు ఈ కొత్త మనిషికి లేవు. సో ఏంటి ఇది? మరి నాకు అనిపించింది ఆ పాత నేను అంటే ఆ పాత మనిషి లేడు అనిపించింది. మరి కొత్త మనిషి, మరి ఎవరు ఈ కొత్త మనిషి పేరు ఏంటి అని నాకు అనిపించినప్పుడు 2012 ఆ ప్రాంతంలో, సో నాకు లోపల నుంచి అంతరంగంలో నా అంతరంగ స్థితి ఏదైతే ఉందో ఆ అంతరంగ స్థితికి నాకు అనిపించింది నా పేరు శివం ఆనంద విహారి అని. బాగుంది. సో నేను ఆ రోజు నుంచి శివం ఆనంద విహారి అని అందరికీ పరిచయం చేసుకోవడం మొదలుపెట్టాను. అంతకుముందు నన్ను వెంకట్ అని ఎవరైనా పిలిస్తే నా గత జ్ఞాపకాల నుంచి, నా గతంలో ఏర్పడిన వ్యక్తిత్వం నుంచి నేను రెస్పాండ్ అయ్యేవాడిని. ఎప్పుడైతే శివం ఆనంద విహారిగా నేను నా పేరు మార్చుకున్నాను, ఈ శివం ఆనంద విహారికి గతం లేదు. ఈ మనిషి ఇప్పుడే పుట్టాడు. సో ఈ ప్రస్తుత క్షణంలో నుంచి నేను ఆ, ప్రతిస్పందించడం మొదలు పెట్టాను. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎవరైనా పిలిస్తే నాకు గతంలో ఉన్న ఆ జ్ఞాపకాల నుంచి, ఆ గతం యొక్క వ్యక్తిత్వం నుంచి నేను రెస్పాండ్ అయ్యే వ్యక్తి కాస్త మరి వర్తమానంలో నుంచి రెస్పాండ్ అవడం అన్నది మొదలైంది ఆ రోజు. సో ఆ రోజు నాకు అర్థమైంది నేను నా గతం నుంచి కూడా విడిపడ్డాను అని. నా గతం యొక్క ఛాయలు, నా గతం యొక్క నీడ ఇప్పుడు ప్రస్తుతానికి నా మీద లేదన్న విషయం నాకు అర్థమైంది. ఇది ఎంత ముఖ్యమైన విషయం అంటే మన జీవితం అందరితో పాటు అలాగే ఉండిపోతే, పుట్టాము, చదువుకున్నాము, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, పిల్లలు కన్నాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, ఒకరోజు శరీరాన్ని వదిలేసాం. ఇదే సైకిల్ని మనం కొన్ని వందల జన్మల నుంచి ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉన్నాం. మీరే గమనించి 7 గంటలు 8 గంటలు 10 గంటలు నిద్రపోతుంది. ఆ తర్వాత మనం ఫుడ్ తయారు చేసుకోవడానికి, ఫుడ్ తినడానికి కొన్ని గంటలు వెచ్చిస్తాం. సో ఈ నిద్ర తిండి మధ్యలోనే జీవితం ఉంది కదా మనది. ఉం? మన జీవితంలో ఎక్కువ శాతం మరి ఏది ఆక్యుపై చేసింది అంటే మన శరీర అవసరాలే కదా మనల్ని ఆక్యుపై చేస్తున్నాయి. నిద్ర, ఫుడ్, మళ్ళీ ఆ ఫుడ్ తయారు చేసుకోవడానికి ఆ చేసే ప్రక్రియ. సో వీటి మధ్యలో మన జీవితం ఉంది. అంతేనా జీవితం అంటే? ఖచ్చితంగా ప్రతి మనిషికి ఈ ప్రశ్న వస్తుంది, ఏంటి జీవితం అనే ప్రశ్న. మరి ఆ ప్రశ్నకి సమాధానం ఎక్కడ వెతుకుతాం? పుస్తకాల్లో వెతుకుతామా? హిమాలయాల్లో వెతుకుతామా? మరి ఎక్కడ వెతుకుతాం? మరి అందరూ ఇచ్చిన సమాధానం ఒకటే, మన అంతరంగంలో వెతకాలి అని. సో మన అంతరంగంలో ఉన్న సమాధానాలను వెతకడం కోసం మరి మనం చేయాల్సిన ప్రయాణం మన అంతరంగంలోకే కదా. సరే, ఇన్ని రోజులు అంటే ఏదో ఒకలా బతికేసారు. ఏదో మహానుభావుడు వల్ల మనకు ధ్యానం అనే ఒక పదాన్ని విన్నాం మనం. బాగుంది. సో ధ్యానం విన్నాం, ధ్యానం చేస్తున్నాం, రకరకాల అనుభవాల్ని మనం పొందుతాము. ఎంత అనుభవాల్ని మనం పొందుతున్నాం అంటే
మనకు అనుభవం రాకపోతే మనం ధ్యానం సరిగ్గా చేయట్లేదనే ఒక ఆలోచనలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ధ్యానం చేస్తే అనుభవాలు వస్తాయన్నది వాస్తవం. కానీ ధ్యానం చేసిన ప్రతిసారి అనుభవం వస్తుంది అనుకోవడం అదొక పొరపాటు. ఎందుకంటే ధ్యానం చేసిన ప్రతిసారి అనుభవం రావాలనే గ్యారంటీ లేదు. ధ్యానం చేసుకుంటూ పోతే అనుభవాలు రావచ్చు. అదని చెప్పి ధ్యానం చేసి ప్రతిసారి అనుభవం వస్తేనే ధ్యానం జరిగినట్టు కాదు. ఇది ముందు మనం గుర్తించాలి. రెండు, మరి మీరు ఎన్ని సంవత్సరాలు, ఏ 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మీ మనస్సుని మీరు ఒక విషయం మీద కేంద్రీకరించడం అనేది ఎప్పుడు చేసి ఉండదు. కానీ మొట్టమొదటిసారి ధ్యానంలోకి వచ్చాక మీ మనసుని ఒక చోట ఉంచడానికి మనం చేసే ప్రయత్నం మన రకరకాలుగా మరి మన మనసు మనల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తుంది. చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే మనం సరైన దారిలోనే వెళ్తున్నాం అనే భ్రమని మనసు చాలా అందంగా మనకు సృష్టించిస్తుంది. అంటే మనం అంతా కరెక్ట్గానే వెళ్తున్నాం, అంత బ్రహ్మాండంగానే వెళ్తున్నాం, అంతా చాలా బాగుంది, అసలు సూపర్ అద్భుతం. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో అద్భుతం అనే పదం మీరు రోజులో కనీసం 100 సార్లు వింటారు. ఇది తప్ప. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అద్భుతం జరిగినప్పుడు అద్భుతం పదం వాడడం మంచిది. కానీ ఏమి జరిగిపోయినా ప్రతిదానికి అద్భుతం వాడుతూ వెళ్తే నిజంగా అద్భుతం జరిగినప్పుడు ఏ పదం వాడడానికి కూడా మన దగ్గర పదాలు దొరకదు. ఓకే, సరే. మరి ఇందాక అనుకున్నట్టు మరి ధ్యానం మొదలు పెట్టాం, మనకి ఏవో జరుగుతూ ఉన్నాయి, ముందుకెళ్తూ ఉన్నాం. అన్ని సంవత్సరాలు మనం ఎప్పుడు మరి మనసుతో ఎప్పుడు మనం డీల్ చేయలేదు. అంటే మనసుతో ఎప్పుడు మనం ఎట్లా మనసు ఉంచుకోవాలి ఏందని ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మొట్టమొదటిసారి మనం ధ్యానంలోకి వచ్చాక మనం మనసుతో డీల్ చేయడం మొదలుపెట్టాం. అంటే మనసుని ఈ పని చెయ్యి, ఇన్ని ఇన్ని నిమిషాల పాటు, ఇన్ని క్షణాల పాటు, ఇన్ని గంటల పాటు ఈ పని చేయని చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరి ఇన్ని సంవత్సరాలు మీ అసలు పట్టాలు అంటే ఏం లేని ఏ ఏమంటారు కంట్రోల్ లేని ఒక మనసు సడన్ గా వచ్చి కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తే అది మీ మాట ఎందుకు వింటుంది? సో అందుకని అది ఏం చేస్తుంది అంటే ఇది కొంచెం లోతైన విషయం. ఆ మనసు ఏం చేస్తుంది అంటే మామూలుగా శ్వాస మీద ధ్యాస పెట్టండి అని మన మాస్టర్లు మీకు చెప్తా ఉంటారు. మనం శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ప్రయత్నిస్తాం, మనకేమో కుదరదు. అది శ్వాస ఏంటో అర్థం కూడా మనకు అయ్యే అవకాశం ఉండదు. ఏదో ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక రోజుకి ఓ 3-4 అడగడం లేదా ఇట్లాంటి క్లాసుల్లో శ్వాస మీద ధ్యాస ఎట్లయినా పెట్టాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అప్పుడు మనం చేసే ఒక ప్రక్రియ ఏంటి అంటే మనం చేయం, మనసు మనసు ఇట్లాంటివి సృష్టిస్తుంది. మనసు ఏం చేస్తుంది అంటే మీరు గమనించడానికి వీలుండేలాగా శ్వాసను తీసుకోవడం మొదలు పెడుతుంది. దేనికంటారు? ఎస్, ఇది వాస్తవం. మనం శ్వాస మీద ధ్యాస అని ఏదైతే పెడుతున్నామో ఒకసారి మనం దీన్ని చెక్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం ఏదైతే శ్వాసని గమనిస్తున్నామో ఆ శ్వాస ఒక అబద్ధపు శ్వాస, అవునో కాదో తెలుసుకోవాలి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు మనం ఎప్పుడైతే శ్వాసను గమనించడానికి మొదలు పెడతామో మన మనసు అది గమనించడానికి వీలుగా శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఎస్, ఇది నిజం. సో ఇది కనుక మనం అర్థం చేసుకోకపోతే ఎన్ని సంవత్సరాలైనా సరే మనం సాధన చేస్తూ ఉంటాం, కానీ ఎట్లాంటి అభివృద్ధి ఉండదు. సో దీన్ని కనుక మనం అర్థం చేసుకోకపోతే దీన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇందాక చెప్పాను కదా, మీ మనస్సు ఎట్లాంటి భ్రమల్ని ఎలాంటి ఆ, వీటిని సృష్టిస్తుందంటే మీ ఊహకు కూడా అందదు అది, అలా సృష్టిస్తుంది అది. సో అందుకని అది ఏం చేస్తుంది, సో నీకు కావాల్సిన శ్వాస మీద ధ్యాసే కదా, చలో అని ఇంకోటి క్రియేట్ చేస్తుంది అది. సో అదేంటంటే మీ మనస్సు మీ శ్వాసని గమనించడానికి వీలైనంత విధంగా ఆ శ్వాస అనేది జరుగుతూ ఉంటుంది. అదొక భ్రమ అన్నది కూడా మనకు తెలియదు. మనసు అంతా ఆ విధంగా మనల్ని భ్రమ కల్పిస్తుంది. ఎందుకంటే సహజమైన శ్వాసని గమనించినప్పుడు మనకు ఆలోచనలు నిజంగానే రావు. కానీ మనకు ఆలోచనలు వస్తూ ఉంటే శ్వాసను కూడా గమనిస్తూ ఉంటాం. ఇది నేను కొన్ని వందల మంది దగ్గర విన్నాను నేను. కానీ నేను శ్వాసను కూడా గమనిస్తున్నాను, కానీ నాకు ఆలోచనలు కూడా వస్తున్నాయని. సో దాని అర్థం ఏంటంటే మీ మనసు మీకోసం ఒక ప్రత్యేకమైన శ్వాసను క్రియేట్ చేసింది. సో అది అందులో మిమ్మల్ని ఉంచేసింది, అది గమనించడంలో మిమ్మల్ని ఉంచేసింది, ఎంగేజ్ చేసేసింది మిమ్మల్ని.
సో మీరేం చేస్తుంటే అదే నిజమని గమనిస్తూ ఒక్కోసారి మత్తులోకి వెళ్ళిపోతారు, ఒకసారి డీప్ మెడిటేషన్ పేరు మీద ఇంకా అన్ని వదిలేస్తారు. ఇంకా కొంతమంది దగ్గర నేను ఈ మధ్య వింటున్నాను, సార్ సో నాకు కొన్ని క్షణాల తర్వాత శ్వాస ఏంటో తెలియట్లేదు సార్, కానీ నాకు అసలు అర్థం కావట్లేదు, సో నాకు శ్వాస ఆగిపోతుందని చెప్తా ఉంటారు. అలాంటి భ్రమల జోలికి వెళ్ళకండి. ఎందుకంటే శ్వాస ప్రక్రియ ఏదైతే ఉందో మిమ్మల్ని మరింత చైతన్యవంతం చేస్తుంది, మిమ్మల్ని మరింత ఎరుకపరుస్తుంది, మీరు మరింత పైకి వెళ్తారు, లోపలికి కాదు. అర్థమైందా? సో ఎప్పుడైతే మనం శ్వాసను గమనించడం మొదలు పెడతామో ఇట్లాంటివన్నీ జరుగుతాయి. సో అందుకే మనం శ్వాసని గమనించడం అన్న దాని మీద కొంత పరిశోధన చేయాలి, కొంత పరిశీలన చేయాలి. వృత్తిని ఏది అలా చేసుకుంటూ వెళ్ళకూడదు. దయచేసి మరి కొత్తగా వచ్చిన ధ్యానులందరికీ నా విన్నపం ఏంటంటే, మీకు శ్వాసను ఎలా గమనించాలి అనే దాని పట్ల ఎక్కువ సమాచారం మీకు దొరకదు. కేవలం శ్వాసను గమనించండి అని చెప్తారు ఎవరు చెప్పిన. కాబట్టి మీరే మరి ఆ శ్వాసని ఎలా గమనించాలి అన్న దానిపైన మీరు కొంత ప్రయోగం చేయాలి, అందరూ కూడా కొంత పరిశీలన చేయాలి, పరిశోధన చేయాలి. చేయకపోతే ఇందాక చెప్పినట్టు ఎన్ని సంవత్సరాలైనా సరే మీరు అక్కడే ఉండిపోతారు. కాబట్టి కొత్తగా వచ్చిన ధ్యానాలు చేయాల్సింది ఏంటంటే, మీ శ్వాస పైన ప్రయోగం చేయండి. అసలు శ్వాస నిజంగా ఉందా, అది ఎలా వెళ్తుంది, ఏంటి అన్నది మీరు కొంత మరి ఆ పరిశోధన, ఆ పరిశీలనాత్మకంగా మీరు కనుక మీరు చేయగలిగితే ఒక రోజు మీకు అర్థమవుతుంది, ఓహో నేను ఇన్ని రోజులు ఏం చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను. సో ఇది కూడా నాకు, నేను 2009లో ధ్యానంలోకి వచ్చిన నాకు కూడా ఇలాంటి ఒక పరిస్థితి ఉండింది. నేను దాన్ని 2012 ఆ ప్రాంతంలో, అంటే దాదాపు 3 సంవత్సరాల తర్వాత నేను దాన్ని బ్రేక్ చేశాను. అంటే 3 సంవత్సరాల తర్వాత నేను అసలైన శ్వాసని పట్టుకోవడం జరిగింది. ఎప్పుడైతే అసలైన శ్వాస నేను తెలుసుకున్నానో ఆ రోజు నాకు అనిపించింది, ఎన్ని రోజులు నేను చేసింది ఏంటి అని. కానీ వాస్తవం ఏంటంటే, మరి అదంతా చేస్తేనే అక్కడ దాకా వెళ్తాం, అదంతా చేయకుండా అక్కడ దాకా మనం ప్రయాణం చేసే అవకాశం లేదు. కాబట్టి అక్కడ దాకా మనం మరి అవన్నీ కూడా క్రాస్ చేయాలి. సో నాకు ఒక రోజు అనిపించింది ఇలాగే, మరి ఇందాక చెప్పినట్టు ఆ 11 రోజులు ఏది ఆ 11 గంటలు ఒకసారి చేశాను. ఆ రోజు ఇవన్నీ బ్రేక్ అయ్యాను. సో ఆ రోజు నేను అసలైన శ్వాసను పట్టుకున్నాను. ఆ అసలైన శ్వాస ఏదైతే ఏదైతే పట్టుకున్నానో ఆ 3 రోజులు చేసిన సాధన వల్ల ఎంత జరిగిందో, ఆ ఒక్క రోజు అసలైన శ్వాసను పట్టుకున్న రోజు అంతకన్నా ఎక్కువే జరిగింది. నిజం చెప్పాలంటే ఆ రోజు నాకు అనిపించింది, సహజమైన అసలైన శ్వాసను పట్టుకుంటే ఎంత స్పీడ్ గా మన ప్రోగ్రెస్ ఉంటుంది అని. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, ధ్యానంలోకి వచ్చాం, చాలా గొప్ప విషయం, కానీ గుడ్డిగా ఏది చేయొద్దు, కొంత ప్రయోగాత్మకంగా ఉండండి. ఓకే. సో ఏది మీరు విన్నా సరే అది ఒక ప్రయోగం లాగా తీసుకోండి. సో సత్యాన్ని సత్యంగా చూడడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాక, ముఖ్యంగా పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలోకి వచ్చాక మీకు ఎవరు జడ్జి చేయరు మిమ్మల్ని. మిమ్మల్ని ఎవరు ఆ, సరి అంటే దారి తప్పినా సరే మీరు దారి తప్పుతారు అని చెప్పరు ఎవరు ఇక్కడ. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ గొప్పతనం ఉంది. సో కానీ మనం సరైన దారిలో వెళ్తున్నామా లేదా అని తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎందుకంటే మన ప్రయాణం కాబట్టి ఇది, అవును కాదు. సో మరి ధ్యానంలోకి వచ్చిన మరి మనం ప్రవేశించాక మరి మనం తెలుసుకున్న ప్రతి విషయం పట్ల, మనం చేస్తున్న ప్రతి పని పట్ల నిజాయితీ అనేది చాలా అవసరం. చాలా నిక్కచ్చిగా మనకు జరుగుతున్న ప్రతి విషయాన్ని, మనం పొందుతున్న ప్రతి అనుభవాన్ని మనం చూడాలి. ఏ మాత్రం మనం వినోదానికి చోటిచ్చిన, తావిచ్చిన మనం మన ప్రయాణం కుంటుపడిపోతుంది. మనం వెనక్కి వెళ్ళిపోతాం కానీ ముందుకైతే వెళ్ళం. అర్థమైంది. సో కాబట్టి ఆధ్యాత్మిక సాధనలో ముఖ్యమైన అంశం ఏంటి అంటే నిజాయితీ. మనకు వస్తున్న ఆలోచనల పట్ల, మనం చేస్తున్న సాధన పట్ల, మనకు వస్తున్న అనుభవాల పట్ల నిజాయితీ. ఎందుకంటే మనకు ఒక ఆ, మరి ఇలాంటి జూమ్ సెషన్స్ ద్వారా మనం ఎన్నో అనుభవాలు వింటూ ఉంటాం. సో ఎక్కడో తెలియకుండా మనసు ఏం చేస్తుందంటే ఆ అనుభవాల పట్ల ఆకర్షణ పెంచుకుంటుంది. అది మనకు తెలియదు, కాన్షియస్ గా జరగదు అది. సో సబ్ కాన్షియస్ గా జరుగుతూ ఉంటుంది. సో అది ఏం చేస్తామంటే మన లోపల తెలియకుండానే మనం కోరుకుంటాం, మనకు కూడా కొన్ని అనుభవాలు వస్తే బాగుంటుంది అని. సో అది మైండ్, మనసు ఇందాక చెప్పాను కదా, మనసు చాలా గొప్పది.
మీరు ఏదైనా తీవ్రంగా కోరుకుంటే అది మీకోసం అది సృష్టించి మీకు ఇస్తుంది. సో అలా మీరు ఏదైనా ఇలాంటి విన్నారనుకోండి, అది సృష్టిస్తుంది మీకోసం కొన్ని అనుభవాల్ని. సో ఆ అనుభవాలు నిజం కాదు. అందుకే మనకు వచ్చే ప్రతి అనుభవాన్ని చాలా నిక్కచ్చిగా చూడాలి మనం. చాలా ఏమంటారు, నిప్పుతో కడిగినట్టు చూడాలి. అంత ఖచ్చితత్వంతో మనం మనకొచ్చే అనుభవాన్ని చూసినప్పుడే మన సరైన ప్రగతి పొందుతాం మనం. లేదంటే భ్రమల్లో, ఊహల్లో ఇరుక్కుపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు మీ అందరినీ వినియోగించుకునేది ఏంటంటే, బీ హానెస్ట్, నిజాయితీగా ఉండండి. ఏం కంగారేం లేదు. ఇప్పటికిప్పుడు మీరు బుద్ధులైనంత మాత్రాన ప్రపంచం మిమ్మల్ని ఏం నెత్తిమెట్టుకుని తిరగదు. అర్థమవుతుందా? కాబట్టి బుద్ధుడు బుద్ధత్వం వచ్చినా, మీరు నిజంగా దేవుడైనా, మీరు నిజంగా బుద్ధుడే అయినా, మీరు లేదా ఇంకో సో అయినా సరే, కంగారేం లేదు. ఈరోజు అయితే రేపైనా మీ బుద్ధత్వాన్ని ప్రపంచం గుర్తిస్తుంది. తొందరపడిపోయి ప్రదర్శన వద్దు. ఆధ్యాత్మికతలో ప్రదర్శన అన్నది మనకు అడ్డం. సో ప్రదర్శనలు వద్దు. ఏది ప్రదర్శించడానికి లేవు ఇక్కడ మనం అభివృద్ధిని సాధించడానికి, అంతర్గత అభివృద్ధిని సాధించడానికి, అంతర్గత ప్రగతిని సాధించడానికి మనం ఇక్కడ ఉన్నాం. సో కాబట్టి ప్రదర్శనలు వద్దు. ఎవరికో ఏదో మనం చూపించుకోవాలనే ప్రయత్నం వద్దు. రెండోది, కంగారు వద్దు. మనం ధ్యానంలోకి వచ్చేసాం. ఈ క్లాసెస్ వినడం వల్ల మనకు చాలా విషయాలు ఇప్పటిదాకా వినని ఎన్నో గొప్ప విషయాలు మనం వింటూ ఉంటాం. సో ఈ వినడం వల్ల ఏమనిపిస్తుంది అంటే, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేసేయాలనిపిస్తుంది. ఇమీడియట్ గా ఇవన్నీ మొత్తం వచ్చేయాలనిపిస్తుంది మనకు. కంగారు వద్దు. ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఇందాక చెప్పినట్టు ఎట్లాంటి అత్యుత్సాహానికి మీరు ప్రయత్నించినా సరే, మీ మనస్సు మిమ్మల్ని పక్కదారి పట్టిస్తుంది. సో కాబట్టి అత్యుత్సాహం అవుతుంది. ప్రశాంతంగా వెళ్ళండి, నిదానంగా వెళ్ళండి, పరీక్షించుకుంటూ వెళ్ళండి, పరిశోధించుకుంటూ వెళ్ళండి, ప్రయోగాత్మకంగా వెళ్ళండి ముందు. అర్థమైందా? సో మీరు చేసే ప్రతి పనిని 1-2 సార్లు చెక్ చేసుకోండి. 1-2 సార్లు మీరు ఏం చేస్తున్నారో పరీక్షించుకోండి. శ్వాస మీద ధ్యాస. నిజంగా శ్వాస మీద ధ్యాస పెడుతున్నామా? అసలు మనం గమనిస్తుంది ఏదైతే ఉందో అది శ్వాసేనా? సో మనం ఏమైనా భ్రమ పడుతున్నాము అంటే, శ్వాసలో కూడా భ్రమలు ఉంటాయా అని మీరు అడగొచ్చు. ఉంటాయి. ఇది నా అనుభవం. నేను పరిశోధన చేసి నేను తెలుసుకున్నాకే ఈ విషయం నేను మాట్లాడుతున్నాను. కొన్ని వేల మందికి ఇప్పటిదాకా నేను చెప్పాను ఈ విషయాన్ని. సో ఆనాపానసతి, శ్వాస మీద ధ్యాస ఈ ప్రపంచంలో అతి సులువైన ధ్యాన పద్ధతి. ఈ ప్రపంచంలోనే చాలా సులువైన ధ్యాన పద్ధతి. కానీ ఏదైతే సులువైందో అదే కష్టం కూడా. అనుకోవచ్చు, ఇదేంటి సులువు అంటున్నారు, మళ్ళీ కష్టపడుతున్నారు. ఎస్, ఇది విరుద్ధంగా ఉంటుంది, కానీ ఇదే వాస్తవం. ఎందుకంటే సులువుగా ఉంది కాబట్టి మనం కాన్సన్ట్రేట్ చేయలేం దాని మీద. అదే మీకు కష్టంగా ఉందనుకోండి, మీకు కాన్సన్ట్రేషన్ పెట్టగలుగుతారు, ఎందుకంటే శ్రమ ఉంటుంది అక్కడ. ఆనాపానసతి చాలా సులువైంది కాబట్టి శ్రమ తక్కువ. ఈ శ్రమ తక్కువ అవడం వల్ల ఏమవుతుందంటే, మీరు అంత తీవ్రత ఉండదు మీ దృష్టి సారించడం పైన, అంటే ఏకాగ్రత చేయడం పట్ల తీవ్రత ఉండదు. ఈ తీవ్రత లేకపోవడం వల్లనే మనసు ఎక్కువగా చొరబడుతుంది మనం చేసే సాధనలో. ఇది ఒక రకమైన ప్రమాదకరమైన విషయం. మరి ఇన్ని ఉంటే ఎలా సాధన జరుగుతుంది అంటే, ఇలా ఉన్నప్పుడే సాధన జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. నేను మిమ్మల్ని భయపెట్టడానికో లేదా మిమ్మల్ని నిరుత్సాహపరచడానికి ఇవన్నీ మాట్లాడలేదు. ఇవన్నీ ఉంటాయి, మనం వెళ్ళే మార్గంలో ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మనం తెలుసుకోకుండా వెళ్తే మరి ఇందాక చెప్పినట్టు మనం ఎంత చేసినా చేయనట్టే. అవునా గారు? సో నేను ఒక కథ విన్నాను చాలా రోజుల క్రితం. ఏంటి ఆ కథ అంటే, ఒక ముగ్గురు మిత్రులు ప్రపంచం మొత్తం చూడాలని అనుకున్నారంట. సో అందుకని మరి ఇప్పటి రోజుల్లో అంటే ఫ్లైట్లు అన్నీ వచ్చాయి కాబట్టి చూడడం ఈజీ. అది చాలా కొన్ని 100 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. అనుకుని వాళ్ళు ఏం చేశారు, ఏ మార్గం వెళ్తే మనం ప్రపంచంతో చూడొచ్చు అని అనుకున్నప్పుడు, పడవ ద్వారా ప్రపంచం మొత్తం చూడొచ్చు అని వాళ్ళకు అనిపించి, ఒక పడవను తీసుకొని ఒక రోజు రాత్రి బయలుదేరారు. సో ఆ రోజు వాళ్ళు అనుకున్నారు, ఒక ప్లాన్ చేసుకున్నారు. ఏం చేసుకుంటే, రాత్రంతా మరి ఒకళ్ళు పడవలు నడపాలి, ఇంకొక మనిషి ఆ పడవ నడుపుతున్న వ్యక్తి నిద్రపోకుండా అతనితో మాట్లాడుతూ ఉండాలి, మూడో వ్యక్తి నిద్రపోవాలి. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డ్యూటీ ఎక్కాలి కాబట్టి. ఎందుకంటే రాత్రంతా అది పడవను నడపాలి అంటే ఒక వ్యక్తి నిద్రపోవాలి, ఒక వ్యక్తి పడవ నడపాలి, ఇంకో మూడో వ్యక్తి ఆ పడవ నడుపుతున్న వ్యక్తితో మాట్లాడుతూ ఉండాలి, ఎందుకంటే అతను నిద్రపోకుండా ఉండాలి. సరే అని వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టారు.
మొదలు పెట్టారు, పాటలు పాడుకున్నారు, కవిత్వం చెప్పుకున్నారు, చాలా విషయాలు మాట్లాడుకున్నారు, చాలా విషయాల గురించి డిస్కషన్ చేశారు. పడవ నడుపుతానే ఉన్నారు, నడుపుతానే ఉన్నారు, నడుపుతానే ఉన్నారు. ఒక పాయింట్ తర్వాత ముగ్గురు అలసిపోయి ముగ్గురు పడుకుంటూ పోయారు. కానీ రాత్రంతా చాలా కష్టపడ్డారు వాళ్ళు వాళ్ళు ఆ ప్రయాణంలో. కానీ అనుకోకుండా నిద్రపోయారు అందరు. సరే, మార్నింగ్ లేచి చూస్తే వాళ్ళు ఎక్కడైతే మొదలు పెట్టారో అక్కడే ఉండిపోయారు. రాత్రంతా వాళ్ళు చాలా కష్టపడ్డారు, చాలా ఎంజాయ్ చేశారు, వాళ్ళ ట్రిప్ని చాలా చేశారు. కానీ మార్నింగ్ లేచి చూస్తే వాళ్ళ పడవ ఎక్కడైతే ఏ ఒడ్డునైతే ఉందో అక్కడే ఉంది. అది మరి ఏం జరిగింది అంటే, ఆ ఒడ్డుకి ఏదైతే కట్టిన తాడు ఉందో దాన్ని విప్పలేదు వాళ్ళు. అది తప్ప అన్నీ చేశారు. పాటలు పాడుకున్నారు, డిస్కషన్ చేశారు, కష్టపడ్డారు, అన్నీ చేశారు. కానీ వాళ్ళు చేసిన ఒకే ఒక్క పని ఏంటంటే, ఆ తాడుని విప్పలేదు వాళ్ళు, అంతే. అదొక్కటి చేయలేదు, మిగతా అన్నీ చేశారు. సో దానివల్ల వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళారంటే ఎక్కడికి వెళ్ళలేదు, అక్కడే ఉన్నారు రాతంతా కష్టపడ్డా సరే. సో మనం ఇలా అవ్వద్దు. మన ఆధ్యాత్మిక ప్రయాణం, మన ధ్యాన సాధన ఇలా జరగకూడదు. మనం నిజంగానే ప్రయాణం చేయాలి, నిజంగానే పడవను నడపాలి. సో నిజంగానే మనం పాటలు పాడుకోవాలి, కవిత్వం చెప్పుకోవాలి, అన్ని షేర్ చేసుకోవాలి, అన్ని అనుభూతిని మనం పొందాలి. సో ఆ తాడు విప్పని పడవలాగా మన సాధన ఉండకూడదు అన్నదే నా ఈ ప్రయత్నం. రైట్. సో ఇందాక చెప్పినట్టు మరి ధ్యాన సాధన మరి దేనికయ్యా అంటే, ఈ ప్రపంచం మూర్ఖులతో, అజ్ఞానులతో, అహంకారులతో నిండిపోయింది. సారీ ఇలా మాట్లాడుతున్నాను, ఏమనుకోకండి, బట్ ఇది వాస్తవం. వాస్తవాన్ని మనం గుర్తించకపోతే మరి మనం అదే ఇదవుతుంది. సో వాస్తవాన్ని గుర్తించాలి. అహంకారులతో నిండిపోయింది ఈ ప్రపంచం, మూర్ఖులతో నిండిపోయింది ఈ ప్రపంచం, అజ్ఞానులతో నిండిపోయింది ఈ ప్రపంచం. మరి ధ్యానం చేస్తే ఏమవుతుంది అంటే, కనీసం మన అజ్ఞానం మనకు తెలుస్తుంది, మన మూర్ఖత్వం మనకు తెలుస్తుంది, మన అహంకారం మనకు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం తెలియడం మొదలు పెడుతుందో అప్పుడు మార్పు అన్నది మొదలవుతుంది. అరే మనం ఇలా ఉన్నామా, అరే మనం ఇలా కాదు కూడా ఉండాల్సింది, చలో మార్పు చెందుదాం అని చెప్పి మీరు ఇప్పుడు దాకా ఉన్న ఒక సమూహంలో ఉన్నారు. ఏంటి, ఆ మూర్ఖుల సమూహంలో ఉన్నారు. మరి ఈరోజు ఆ సమూహం నుంచి మరి ఎరుక కలిగిన, ఒక చైతన్యం కలిగిన ఒక సమూహంలోకి మీరు మరి ఈరోజు ధ్యాన సాధన ద్వారా ప్రయాణం చేస్తున్నారు. మరి ఈ ప్రపంచానికి మరి ఎలాంటి మనుషుల అవసరం ఉంది? మూర్ఖులు, అహంకారుల అవసరం ఉందా ఈ ప్రపంచానికి? లేదా ఎరుకుతో కూడుకొని ఒక మిత్రత్వం అంటే తెలిసి, ఆత్మజ్ఞానం తెలిసి, మరి ధ్యానంతో చైతన్యవంతమైన మనుషులు అవసరం ఈ ప్రపంచానికి ఉందా? చెప్పండి మీరే. ఖచ్చితంగా మరి ధ్యానం ద్వారా చైతన్యవంతమైన మనుషుల అవసరమే ఈ ప్రపంచానికి ఉంది. అలాంటి మనుషులే ఈ ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయారు, అవునా కానీ? సో ఇదే విషయాన్ని మరి 90కి 1919 ముందు పత్రికారికి కూడా అనిపించింది ఎక్కడో, ఈ ప్రపంచం ఎటో వెళ్ళిపోతుంది. సో ఈ ప్రపంచానికి ఆధ్యాత్మిక వాదుల అవసరం ఎంతో ఉందని ఆయనకు అర్థమైంది. కానీ అప్పటిదాకున్న అన్ని ఆధ్యాత్మిక సంస్థలు మరి ఈ ఆత్మ జ్ఞానాన్ని పట్టి ఉంచాయి. వాళ్ళు ఏమన్నారు అంటే, ఎవరైతే మా దగ్గరికి వస్తారో వాళ్ళకే ఇస్తామన్నారు వాళ్ళు. అప్పటిదాకున్న 1990కి ముందున్న ఆధ్యాత్మిక సంస్థలు, ఆధ్యాత్మికవాదులు, ఆధ్యాత్మిక గురువులు అందరూ. కానీ పత్రికారికి మరి ఆయన ద్రష్ట, కాలంలో ముందుకెళ్ళి ఆయన చూశారు. ఆయన కనిపించింది, ఇలా మన దాకా వస్తే తప్ప చెప్పకూడదు అనుకుంటే ఈ సంఖ్య పెరగదు అని ఆయనకు అర్థమైంది. చైతన్యవంతమైన మనుషుల సంఖ్య పెరగదు, ధ్యానుల సంఖ్య పెరగదు, ఆధ్యాత్మిక వ్యక్తుల సంఖ్య పెరగదు అని ఆయనకు అర్థమైంది. మరి కానీ ప్రపంచానికి అవసరమైన వ్యక్తులు ఎవరంటే ఆధ్యాత్మికవాదులు. అందరూ అవసరం, అందులో ఆధ్యాత్మిక వాదుల యొక్క సంఖ్య కూడా ఆ స్థాయిలోనే ఉండాలి. శాస్త్రవేత్తలు అవసరం, రైతులు అవసరం, వ్యాపారస్తులు అవసరం, ఈ ప్రపంచం చాలా మంది అవసరం. అట్లాగే ఆధ్యాత్మికవేత్తలు కూడా ఈ ప్రపంచానికి అవసరం. కానీ మరి అంత ముందున్న ఆధ్యాత్మిక సంస్థలు చేస్తున్న ప్రక్రియలో మరి ప్రపంచం వెళ్తున్న వేగంతో, ప్రపంచ జనాభాతో మరి ఈ సంఖ్యని పోలిస్తే చాలా తక్కువ అనిపించింది ఆయనకి. ఇలా కాదు ఉండాల్సింది, మరి ఆధ్యాత్మిక వేత్తల సంఖ్య కూడా పెరగాలి అని ఆయన కొత్త విప్లవానికి పునాది వేశారు ఆయన పత్రిక. అంటే ఈ ప్రపంచంలో
ఎంతో మంది ఉన్నారు. మరి వీళ్ళ సంఖ్యను కూడా పెంచాలి. ఎందుకు పెంచాలంటే మరి ఆధ్యాత్మికవేత్తలు పెరిగితేనే అహింస పెరుగుతుంది. ఆధ్యాత్మికవేత్తలు పెరిగితేనే మరి మిత్రత్వం పెరుగుతుంది. ఆధ్యాత్మికవేత్తలు పెరిగితేనే మరి ఒక చైతన్యం అన్నది, ఒక ఎరుక అన్నది పెరుగుతుంది. అవునా కదా? సో ఈరోజు నా వెనక ఇన్ని పుస్తకాలు ఉన్నాయి. కానీ 1990 ముందు ఇలాంటి ఒక ఒక పుస్తకం దొరకడానికి ఎన్ని కష్టాలు పడేవాళ్ళం, ఎన్ని 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 రకాల ఛాలెంజెస్ ఉండేవి. మరి పత్రిక గారు దాన్ని ఎంత ఈజీ చేసేసారు. ఆ? ఆయనకే చాలా సవాళ్ళు ఉండేవి ఒక పుస్తకం, ఆయనకు ఒక ఆధ్యాత్మిక పుస్తకం దొరకడానికి. సో మరి ఇదే హైదరాబాద్ లో కోటిలో అబిడ్స్ లో సెకండ్ హ్యాండ్స్ పుస్తకాల ప్లేస్ ఒకటి ఉంటుంది, ఏరియా. అక్కడికి వెళ్ళి ఆయన వెతుక్కునేవాళ్ళు ఆధ్యాత్మిక పుస్తకాలు ఏమైనా దొరుకుతాయేమో అని. మరి ఈ రోజు మన అదృష్టం ఎంత గొప్ప అదృష్టం అంటే, ఈ రోజు ఎవరైతే కొత్తగా ధ్యానం నేర్చుకుని మీరు ఎంత అదృష్టవంతులంటే, మీరు ఈ రోజు ధ్యానం మొదలుపెట్టి ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కొన్ని వందల పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మరి మరి ఇంత గొప్ప మార్పును తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే పత్రి గారే. అది ఒక్క రోజులో జరగలేదు, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఒక్క రోజులో జరగలేదు, 40 సంవత్సరాల కృషి ఇది. 40 సంవత్సరాల పట్టు సడలని మరి ప్రయత్నం ఇది, ఒక్క రోజులో జరగలేదు. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళ అదృష్టం ఇది. సో ఈ అదృష్టాన్ని గుర్తించి దీనికి ప్రాముఖ్యతని దీని ప్రాముఖ్యతను గుర్తించి దీనికి విలువనిస్తే, మరి 40 సంవత్సరాల క్రితం వచ్చిన వ్యక్తి ఈ రోజు ఏ స్థాయిలో ఉన్నాడో, మీరే గనుక ఇప్పుడు కొత్తగా ప్రవేశించిన వాళ్ళు ఇది గుర్తించగలిగితే, ఆ 40 సంవత్సరాల పాటు సాధన చేసే వ్యక్తి ఏ ప్రగతిని సాధించారో మీరు అదే ప్రగతిని సాధించగలరు ఈ క్షణం. ఎందుకంటే అంత అవైలబిలిటీ ఉంది మీకు, అన్ని మీకు అంత ఈజీగా దొరుకుతా ఉంది. నేను 2009లో ధ్యానంలోకి వచ్చినప్పుడు నేను ఒక సిటీ బస్సులో ప్రయాణం చేస్తుంటే నాకు ధ్యానం దొరికింది. సిటీ బస్సులో ప్రయాణం చేస్తుంటే నా పక్కన కూర్చుని ఆయన పిరమిడ్ మాస్టర్ నాకు సిటీ బస్సులో ధ్యానం నేర్పించాడు ఆయన. నేను చెప్పాను, సార్ సిటీ బస్సులో కాకుండా మనం మామూలుగా ధ్యానం చేయొచ్చా అంటే, అయ్యో బాబు చేయొచ్చు, ఇగో దిల్సుఖ్ నగర్లో ఒక సావిత్రిదేవి పిరమిడ్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళిన ఆయన అని చెప్తే, నేను అప్పటికప్పుడు నేను ఆ సెంటర్కి వెళ్ళాను. ఆ సెంటర్లో నేను మెడిటేషన్ చేశాను, చాలా అద్భుతంగా అనిపించింది. సో అక్కడి నుంచి వాళ్ళని అడిగాను, సార్ నేను చాలా దూరం, నాకు ఇది దిల్సుఖ్ నగర్, నాకు మా దగ్గరలో హైత్ నగర్లో ఏమైనా ఉంది అంటే, హైత్ నగర్లో అప్పుడే ఒక కొత్త పిరమిడ్ నిర్మాణం జరిగితే నాకు ఆ అడ్రస్ ఇచ్చారు, నేను అక్కడికి వెళ్ళాను. అలా నేను ఎత్తుక్కుంటూ వెళ్ళాను, ధ్యానం ఎక్కడ దొరుకుతుందా, ఎక్కడ చేయొచ్చా అని. కానీ మీ అందరి అదృష్టం ఎంత గొప్పది అంటే, ఈ రోజు మీరు ఇంట్లో కూర్చున్న ఎక్కడైతే ఉన్నారో అక్కడే కూర్చొని ఈ రోజు మరి ధ్యానం చేయగలుగుతున్నారు, ధ్యానం గురించి తెలుసుకోగలుగుతున్నారు. ఎంత గొప్ప అదృష్టవంతులు మీరు. మరి ఈ అదృష్టాన్ని ఎంత గుర్తిస్తున్నారు, మరి ఈ అదృష్టాన్ని గుర్తించి ఎంత మీరు మరి జీవితంలోకి తీసుకుంటున్నారు? సో ఆ ప్రశ్న నేను మీకే వదిలేస్తున్నాను. అలాగే ఇందాక చెప్పినట్టు మరి మనం చేసే ప్రయాణం ఇదే చక్రంలో పెళ్లి, పుట్టడం, పెరగడం, పెళ్లి, పిల్లలు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు, చావడం అనే ఈ చక్రం నుంచి మరి మనం బయటకు వచ్చి, ఇది కాదు మన జీవితం, ఇది కాదు మనిషి యొక్క పుట్టుక అని తెలుసుకొని, మరి మరి ఆత్మ జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని తెలుసుకొని, మరి ఈరోజు మనం ప్రపంచానికి ఉపయోగపడే మనుషుల్లాగా తయారవ్వాలి. మరి ఈ ప్రపంచంలో మనిషి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రకృతిని, మరి చుట్టూ ఉన్న వరల్ని ఎంతో కొంత హాని చేస్తున్నాడు. కానీ ఎప్పుడైతే మనం మరి ఈ ధ్యాన మార్గంలోకి ప్రవేశిస్తామో, సో ఈ ధ్యాన మార్గంలో కొనసాగుతామో, మనం ప్రకృతికి హాని చేసే మనుషులా కాకుండా ఈ ప్రకృతిని సంరక్షించే మనుషుల్లా తయారవుతాం. లేకపోతే ఇప్పటిదాకా మనం ఏం చేసాం, మనకు చిన్న గాయం జరిగితేనే విలువలాడిపోతున్నాం. అలాంటిది ఒక పక్షి యొక్క ప్రాణానికి విలువ లేదు, ఒక మేక యొక్క ప్రాణానికి విలువ లేదు, ఒక గొర్రె యొక్క ప్రాణానికి విలువ లేదు, ఒక చేప యొక్క ప్రాణానికి విలువ ఇవ్వలేదు మనం ఇప్పటిదాకా. కానీ ఇంకో మనిషి ఎవరో వచ్చి మీ మీద చిన్న నిందేసినా లేదా మిమ్మల్ని గాయపరిచినా మీరు మాత్రం చాలా తీవ్ర స్థాయిలో మరి ప్రతిస్పందిస్తారు. అంటే ఒక మనిషిని ఎలా నువ్వు ఇది చేస్తావు అని. ఒక మనిషి ఇంకో మనిషిని చంపేస్తే, అరే ఎలా చంపుతారు అని మనం
భావోద్వేగానికి లోనవుతుంది. ఒక మనిషి ఒక ప్రాణానికి, ఒక కోడి లేదా ఒక మేక ఒక గొర్రె యొక్క ప్రాణానికి తేడా ఏంటి? ఏం తేడా ఉంటుంది? మొన్న ఒక చోట ఒక మూవీ చూస్తున్నాను, సినిమా చూస్తున్నాను. అందులో జంతువులు అధికంగా ఉంటాయి, మనుషులు ఈ రోజు జంతువుల స్థాయిలో మనుషులు ఉంటారు, మనుషుల స్థాయిలో జంతువులు ఉంటాయి. ఆ జంతువులు మాట్లాడుకుంటున్నాయి అనమాట. ఏమని మాట్లాడుకుంటే ఈ మనుషులు తెలివైన వాళ్ళగా ఉంటారు, చూడు వీళ్ళు మనుషులు ఎంత, దేవుడికి మనుషుల పట్ల జాలే లేదు, చూడు మనం 4 కాళ్ళతో మనం పరిగెత్తగలుగుతున్నాము, కానీ వాళ్ళకి 2 కాళ్ళు, చూడు వాళ్ళు దేవుడు వాళ్ళకి న్యాయం చేయట్లేదు, మనం ఒక కొమ్ము నుంచి ఇంకొక కొమ్ముకి ఎగరగలుగుతాం, అది చేయగలుగుతాం, ఇది చేయగలుగుతాం, మనుషులు ఇవన్నీ ఏం చేయలేరు అని ఇలా ఆ జంతువులు మాట్లాడుకుంటుంది. అంటే అర్థమైంది మీకు? అంటే జంతువుల కన్నా మనం గొప్పేం కాదు. నిజంగా చెప్పాలంటే జంతువులే మనకన్నా చాలా గొప్పగా ఉన్నాయి. సో మనకు ఇవన్నీ గుర్తించిన దేవుడు ఏం చేశాడంటే, అరే కరెక్టే, నేను అన్ని క్రీచర్స్, అన్ని రకాల జంతువుల్లో మనిషి అనే ఒక జంతువుకి నేను చాలా తక్కువ కెపాసిటీ ఇచ్చాను అనిపించి వాడికి ఏం చేశాడంటే మేధస్సుని ఇచ్చాడు. అంతే దేవుడు చేసిన పని. మేధస్సు వల్ల మనం సపరేట్ అయ్యాం జంతు జాతి నుంచి. అంతకు మించి ఫిజికల్ గా చూసుకుంటే ప్రతి జంతువు మనకన్నా బెటర్ గానే ఉంది. మన బుద్ధి లేని తనం వల్ల వాటి యొక్క స్వేచ్ఛని మనం హరించి మనకు మేధస్సు ఉందన్న అహంకారంతో వాటి జీవితాలని ఆపేసి వాటి రక్తాన్ని మరి వాటి పర్మిషన్ లేకుండా వాటిని హింసించాం మనం. ఇన్ని సంవత్సరాలు అలాగే ఉన్నాం. ఇప్పటికైనా మేల్కొందాం, ఇటువైపు వద్దాం, జంతు జాతిని రక్షించే సమూహంలోకి వద్దాం. ఇప్పటికైనా ఈ భారతదేశానికి స్వాతంత్రం రాకముందు మనం బానిసలం, స్వాతంత్రం వచ్చాక స్వేచ్ఛాపరులం అయింది. ఈ స్వాతంత్రం రావడానికి ఎంతమంది ఆ స్వాతంత్రాన్ని గుర్తించి పోరాడారు, కానీ అదే క్షణంలో చాలా మంది స్వాతంత్రంతో ఏం చేసుకుంటాం అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో స్వాతంత్రం ప్రయత్నించిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ కొంతమంది ముందుకు వచ్చి పోరాడారు స్వాతంత్రం కోసం. మరి ఈ రోజు మనం ఆ స్వాతంత్రపు ఆ గాలినే కదా మనం పీలుస్తున్నాం. ఎవరు పోరాడకపోతే ఎలా తెలుస్తుంది దాని యొక్క ప్రాముఖ్యత? సో ఈరోజు పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ మరి ఈరోజు ప్రపంచానికి మరి ఒక పెద్ద శబ్దం చేస్తుంది. ఏంటి ఆ పెద్ద శబ్దం అంటే, ఇంకా చాలు ఈ రోజు దాకా చేసిన హింస చాలు, రండి అహింసలోకి రండి. ఈ భారతదేశం అహింసా దేశం, ప్రతి మనిషి అహింసవాది, అహింసలోకి రండి, ఇంకా చాలు చేసిన హింస చాలు, అహింసలోకి ప్రయాణం చేయండి. సో అహింస పరులను పెంచుదాం, ధ్యానుల సంఖ్య పెంచుదాం. మన ఈ ప్రయాణం 2 రకాలుగా చేద్దాం. ధ్యానం అంటే రాజయోగం, అంటే ధ్యాన సాధన చేసుకుంటూ పోతాం. రెండోది కర్మయోగం చేద్దాం. పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఈ 2 విషయాల్లోనూ మరి ఈ 2 విషయాల మీదనే నడుస్తుంది పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ. ఒకటి రాజయోగం అంటే ధ్యానం, రెండోది కర్మయోగం అంటే కర్మ. అంటే పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో వచ్చిన ఖచ్చితంగా ఈ 2 పనులు చేస్తారు. ఖచ్చితంగా ధ్యానం చేస్తారు, ఖచ్చితంగా మరి ధ్యాన ప్రచారం అనండి, లేకపోతే ధ్యాన ఈ ప్రచారాన్ని విస్తరించే కార్యక్రమానికి సహకరించడం అనండి. ఈ 2 పనులు ఖచ్చితంగా మరి ఫక్రీ గారు చేయిస్తారు. ఎందుకంటే ఈ రెండింటి మీదే మనం నడుస్తున్నాం. రాజయోగం ధ్యానం చేస్తాం, కర్మయోగం పని చేస్తాం. ఒక శాఖాహార ర్యాలీ చేయొచ్చు, లేదా ఒక ఇలాంటి ఒక ఆధ్యాత్మికమైన ఒక క్లాస్ని ఆర్గనైజ్ చేయొచ్చు, లేకపోతే ఎక్కడో జరుగుతున్న పనికి మనం సహకారం అందించవచ్చు, ఏదైనా. అది కర్మయోగం. సో పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీలో 2 చేయాలి మనం, ధ్యానం చేయాలి, కర్మ చేయాలి. ఈ రెండింటి ద్వారా మనం నేర్చుకుంటాం అతి వేగంగా, గుర్తుపెట్టుకోండి. సో మరి ఈ ప్రపంచాన్ని ఎంతో కొంత ప్రభావితం చేయడానికే మరి మనం అంతా ఉన్నాం. ఈరోజు నేను సగర్వంగా చెప్పగలను, నా నుంచి ఈ ప్రపంచానికి జరుగుతున్న హాని కన్నా
నా నుంచి ఈ ప్రపంచానికి జరుగుతున్న మేలే ఎక్కువ ఉంటుంది అని నేను సగర్వంగా చెప్పగలను. ఎందుకంటే ఈ ధ్యానంలోకి వచ్చాక నేను ఒక ఎరుకున్న మనిషిలాగా తయారయ్యాను నేను. సో నేను చూశాను, ప్రతి అంశాన్ని చూశాను. నా ద్వారా ఎక్కడెక్కడ ఈ ప్రకృతికి ఈ ప్రపంచానికి హాని జరుగుతుంది అని ఒక్కొక్కటి తీసేసుకుంటూ వచ్చాను. అది ఒకటే రోజు జరగలేదు, ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్ ద్వారా జరిగింది. కానీ ఏదైనా ఒకటి జరగాలంటే ఎక్కడో చోట ప్రారంభం అవ్వాలి కదా. సో మరి ఈరోజు కొత్తగా వచ్చిన ధ్యానులందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టారు, చాలా గొప్ప విషయం. మీ అందరికీ నేను అభినందిస్తున్నాను మిమ్మల్ని అందరినీ. మరి ఈ ప్రపంచాన్ని మరింత ఎరుపుతో, మరింత స్పష్టతతో, మరింత నిజాయితీతో చేయండి. చేసినప్పుడు ఆ నిజమైన అభివృద్ధి, నిజమైన ప్రగతిని మీరు చూస్తారు. అట్ ది సేమ్ టైం ఏదైతే మీరు ఈ ప్రక్రియ ద్వారా ఏదైతే లాభాన్ని పొందుతున్నారో, ఏదైతే మార్పును మీరు చెందుతున్నారో, మరి ఈ చుట్టూ ఉన్న మనుషులకి, చుట్టూ ఉన్న మీ ప్రపంచానికి కూడా అందించండి. ఎందుకంటే మీరు ఆధ్యాత్మిక మార్గంలో ఎవరి ద్వారా అయితే లాభం పొందారో వాళ్ళకి తిరిగి ఏమి ఇవ్వలేరు మీరు. ఎవరు ఇవ్వలేరు. ఇప్పుడు పత్రికారి ద్వారా మనం ఇంత ఇంత పొందాం, ఆయన తిరిగి ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేము ఆయనకు. అది ఇంపాసిబుల్. తిరిగి ఇవ్వడం అన్నది లేదు అక్కడ. సో కానీ తిరిగి ఇవ్వడం ఎలా ఉంటుంది అంటే, పత్రికారి ద్వారా ఏదైతే తెలుసుకున్నామో అది ప్రపంచం అంతా ఇవ్వడమే మనం పత్రికారికి చెప్పే కృతజ్ఞత, మనం పత్రికారికి ఇచ్చే గురుదక్షిణ. కాబట్టి మనం మరి ధ్యానం తెలుసుకోవడం నిజంగా గొప్ప విషయం. మీ జీవితంలో ఒక గొప్ప మార్పుకి ఇది ఒక సంకేతం. దీన్ని గుర్తించండి. మీరు చేస్తున్న ప్రతి పనిని, మీరు చేసే సాధనని మరింత నిజాయితీతో, మరింత లోతైన అవగాహనతో ముందుకు వెళ్ళండి. దేన్ని పూర్తిగా అంటే విన్న వెంటనే నమ్మొద్దు. దాన్ని పరిశీలించి ప్రయోగాత్మకంగా దాన్ని అనుభవించాకే దాన్ని నమ్మండి. కంగారు ఏం లేదు. అట్లాగే ప్రదర్శనలు వద్దు మనకు. ఏదో చెప్పేసుకోవాలి, ఏదో చూపించుకోవాలనే ఆ తాపత్రయం అలాంటివి చేయొద్దు. నిజంగా మీ లోపల ఒక గొప్ప విషయం సంభవిస్తే ఖచ్చితంగా ఈ ప్రపంచానికి తెలుస్తుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. పంచుకోవాల్సిన వచ్చినప్పుడు కూడా అంతే నిజాయితీగా, అంతే స్పష్టంగా పంచుకోవడమే ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఇంకొక ఇప్పుడు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం. కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఇది ఖచ్చితంగా మీరు చేసి తీరాలి. అంటే ఇది రూల్ కాదు, చేసి తీరాలి అనడంలో ఇది రూల్ కాదు. కానీ ఇది చేయకుండా మీరు ఏం చేసిన లాభం లేదని చెప్పడానికి అంత బలంగా చెప్పాల్సి వస్తుంది. ఏంటి అది అంటే, మరి పత్రికారు కొన్ని లక్షల పుస్తకాలు చదివి ఆయన ఆ లక్షల పుస్తకాల సారాన్ని కొన్ని కాన్సెప్ట్ల రూపంలో అందించారు. మరి ఈ మధ్య కొత్తగా వస్తున్న కొంతమంది ధ్యానులతో మాట్లాడేటప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అందరూ అన్ని పుస్తకాలు చదువుతున్నారు, అందరు మాస్టర్స్ గురించి అందరూ మాస్టర్స్ చెప్పేది వింటున్నారు, కానీ పత్రికారు పుస్తకాలు మరి ఎక్కువ మంది చదువుతున్నట్టు నాకు అనిపించలేదు ఎక్కడ. ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది సరైనది కాదు. ఎందుకంటే పత్రికారు మరి కొన్ని లక్షల పుస్తకాల సారాన్ని ఆయన చిన్న కాన్సెప్ట్ రూపంలో మనకు అందించారు. దేని పత్రికారు చెప్పిన అన్ని కాన్సెప్ట్లు పుస్తకాల రూపంలో ఉన్నాయి, ఆడియో రూపంలో ఉన్నాయి. మరి అవన్నీ కొత్తగా వచ్చిన ధ్యానులు వినండి. ఎందుకంటే ఆయన చాలా సింపుల్ గా చెప్పారు. ఇందాక చెప్పాను కదా, సింపుల్ గా ఉన్నదాన్ని మనం వాల్యూ ఇయ్యం, ఆ వాల్యూని గుర్తించాం సింపుల్ గా ఉన్నదాన్ని. కానీ పత్రికారు చాలా సింపుల్ గా చెప్పారు. చాలా ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ని కూడా చాలా సింపుల్ గా ఈజీగా ఇచ్చారు ఆయన. ప్రతిదీ సింపుల్ గా కనిపిస్తుంది, కానీ సింపుల్ గా ఉన్నదాన్ని చేయడమే చాలా కష్టం. అలా ఉండదు. సింపుల్ గా ఉన్నదాన్ని సింపుల్ గా తీసుకోగలగాలి మనం. సో మరి పత్రికారు ఏదైతే మరి తులసిదళం 1, తులసిదళం 2, మరి ఆనందో బ్రహ్మ అని, ఎంటర్టైన్మెంట్ అని, వేమన అని, సాహసం అని, సేవ మాధవ సేవ, మానవ సేవ, మాధవ సేవ మానవ సేవ అని, ఆధ్యాత్మిక విజ్ఞానం అని, ఆనాపాన సత్యాన్ని, ధ్యానం వల్ల లాభాలని, ఎన్ని కాన్సెప్ట్లు చెప్పారంటే దాదాపు నాకు తెలిసి 48 కాన్సెప్ట్లు ఉంటాయి సార్.
మరి కొత్తగా ధ్యానంలోకి వచ్చిన వాళ్ళందరూ ఖచ్చితంగా మరి పత్రి గారు ఏదైతే ఆయన మరి ఆడియో రూపంలో మరి పుస్తకాల రూపంలో ఉందో సంకల్ప శక్తి, సాహసం ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో అవన్నీ మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే పత్రి సార్ ఏ మనిషి భక్తుడిగాను సారీ నాకు కరెంట్ పోయింది, కొంచెం లో కనిపిస్తుంటుంది. సో పత్రి గారు ఒక ఫాలోవర్ను ఒక భక్తులను తయారు చేయాలనుకోలేదు. దయచేసి అది అందరూ అర్థం చేసుకోవాలి. పత్రి గారు కోరుకున్నారు ఆయన లాంటి మనుషులు తయారు చేయాలనుకున్నారు. అంటే కాపీ ఆఫ్ పత్రిజీ కాదు. ఆయన ఏదైతే బ్రహ్మర్షి అయ్యారో, ఏదైతే ఆయన ఒక జ్ఞానం అయ్యారో, మరి ప్రతి మనిషి జ్ఞానం అవ్వాలి, ప్రతి మనిషి మాస్టర్ అవ్వాలని కోరుకున్నారు ఆయన. ఆయన ఫాలోవర్స్ భక్తులో అవ్వాలని కోరుకోలేదు ఆయన. సో అందుకే పిరమిడ్ టీచర్ సొసైటీలో మీకు భక్తులు ఉంటారు, శిష్యులు ఉంటారు, అందరూ మాస్టర్సే ఉంటారు. సో కాబట్టి దీన్ని మరి అందరూ అర్థం చేసుకోవాలి. సో మనం మాస్టర్స్ అవ్వడానికి ప్రయత్నిద్దాం. భక్తులు కాదు, ఫాలోవర్స్ అంతకన్నా కాదు, మనం మాస్టర్స్ కావాలి. ఎవడయ్యా మాస్టర్ అంటే మరి ప్రతి దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకొని దాన్ని పాటించేవాడు మాస్టర్. తనకు తెలిసిన సత్యాన్ని బతికేవాడు మాస్టర్. మరి తను తెలుసుకున్న సత్యాన్ని ఈ ప్రపంచానికి నిర్మోహమాటంగా, నిర్భయంగా తెలియజేసేవాడు మాస్టర్. తనకు తెలిసిన సత్యం కోసం ప్రాణాలు సైతం పణంగా పెట్టేవాడు మాస్టర్. తనకు తెలిసిన ఒక సత్యాన్ని విస్తరించడం కోసం అహర్నిశలు కృషి చేసేవాడు మాస్టర్. సో అలాంటి మాస్టర్స్ కావాలని పత్రి గారు కోరుకున్నారు. మీరు పొద్దున్న లేస్తే పత్రి గారికి ప్రతి జూమ్ మీటింగ్ లో లేతే పొగిడితేను, లేకపోతే పత్రి గారు ఆహా ఓహో అని భజన చేస్తాను, మీకేమీ రాదు, గుర్తుపెట్టుకోండి. దానివల్ల వచ్చే ప్రయోజనం కూడా ఏం లేదు. నేను నన్ను అడిగితే పత్రి గారిని మీరు తిట్టుకున్నా పర్లేదు, మీరు బూతులు తిట్టినా పర్లేదు పత్రి గారిని, కానీ మీరు చేయాల్సింది ఒక హానెస్ట్ గా, ఒక నిజాయితీగా చేసే సాధన. అదే కావాల్సింది, అంతే. ఆయన అదే చూస్తాడు. ఆయన మెచ్చుకున్నారా, ఆయన ఫోటోలు దండలు వేసారా, ఆయన విగ్రహాలు పెట్టారా, ఆయనకు భజన చేశారు అనేది ఆయన చూడు. ఆయనకు అది అవసరం కూడా లేదు. ఆయనకు కావాల్సింది ఒకటే, ధ్యానం చేస్తున్నాం లేదా, శాకాహారి అహింసాపరుడు అయ్యావా లేదా, అంతే. దయచేసి మరి కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది గుర్తించండి. భజన వల్ల ఏమీ రాదు, గుర్తుపెట్టుకోండి. భజన వల్ల ఏమీ రాదు, ఏదైనా చేస్తేనే వస్తుంది. సో పొగడతల వల్లనో, సన్మానాల వల్లనో, ఇంకోటి వల్ల వచ్చే ప్రయోజనం శూన్యం. కాబట్టి మరి ఈ పొగిడే కార్యక్రమాలన్నీ పక్కన పెట్టి నిజాయితీగా ధ్యానాన్ని చేద్దాం. పొగడ్తల కోసము ఎవరో మనల్ని పైకి లేపడం కోసము ఏది చేయొద్దు. ఈ నేల మీద మన కాళ్ళతో మనం సరిగ్గా నడవడం కోసం చేద్దాం ధ్యానం. ఈ నేల మీద మన ప్రయాణం సజావుగా జరగడం కోసం చేద్దాం ధ్యానం. మరి ఇదే జీవితంలో ఒక గుడ్డి జీవితం కాకుండా ఒక ఎరుకతో కూడుకున్న జీవితాన్ని జీవించడం కోసం ధ్యానం చేద్దాం. ఈ ప్రపంచానికి హాని చేసే మనుషుల్లా కాకుండా ఈ ప్రపంచానికి మేలు చేసే మనుషుల్లా బతకడం కోసం ధ్యానం చేద్దాం. ఎప్పుడు పక్కవాడి మీద ఆధారపడే మనుషుల్లా కాకుండా మరి మన సొంత కాళ్ళతో నిలబడే మనిషిలాగా బతకడం కోసం ధ్యానం చేద్దాం. నిజాయితీగా ధ్యానం చేద్దాం. సరైన అసలైన మనిషిగా, ధ్యానిగా, యోగిలాగా తయారవుదాం. మరి పత్రి గారు కోరుకునేది ఎప్పుడు ఇదే. 100 క్లాసెస్ ఆర్గనైజ్ చేయండి, 100 శాకాహార్యాలు క్లాస్ చేయండి, కొన్ని లక్షల పుస్తకాలు చదవండి, కానీ మీ లోపల నిజాయితీ అన్నది లేకపోతే ఉపయోగం లేదు.
దయచేసి ఇది అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా చాలా కొత్త వారికి ఎంత అయితే అర్థం అవ్వాలో అంత బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మాస్టర్స్, ఇప్పటి వరకు సార్ చెప్పిన దాని గురించి మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, సార్ని అడిగి తెలుసుకోవచ్చు. మాట్లాడండి సార్. హాయ్ చెప్పండి ధన్ వెంకట్ కుమార్ సార్. గారు. ఎస్ సార్. మిమ్మల్ని ఫేస్బుక్ లో చూడడం తప్పితే ఎప్పుడు మాట్లాడలేదు. ఓ యా. ఆ, ఎస్ సార్. మీరు చాలా సింపుల్ గా స్ట్రైట్ గా మొహం మీద చెప్పేశారు. సో చాలా బాగుంది అసలు. నా క్వశ్చన్ ఏంటంటే 2009 నుంచి 12 వరకు మన మనసుకు తగినట్టుగా శ్వాసను గమనిస్తున్నాం అనేది కూడా మీకు చెప్తుంటే అర్థమవుతుంది. ఓహో, ఇలా కూడా జరుగుతుందా, మనకి తెలియదు అనమాట అలా ఉన్నాం అనేది. సో అదొకటి బాగుంది. ఇంకొక క్వశ్చన్ సార్, ఇది అడగాలో లేదో తెలియదు కానీ ఈ మధ్య సెన్సిటివ్నెస్ ఎక్కువ అయిపోయింది అనమాట. సెన్సిటివ్నెస్ అంటే ఏంటంటే ఇప్పుడు అలా బయటకు వెళ్తాము, ఆ షాపుల్లో మేకలు కోళ్ళు కోస్తారు కదా, కావాలని ఆ సౌండ్స్ వినిపిస్తున్నప్పుడు మైండ్ బ్లాంక్ గా ఏదో తెలియని ఆవేదన బ్లాంక్ అయిపోతుంది. సో ఆ క్షణంలో నేను ఉండానో లేనో అని కూడా తెలియదు అనమాట. ఆ సెన్సిటివ్నెస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది రిపీటెడ్ గా వస్తుంది అనమాట. అమ్మో, నీ వినకూడదు, నాకు చాలా ఉంటే అదే ఇది సెన్సిటివ్నెస్ ఎంత దారుణం అసలు. ఆ సౌండ్ ఆ పోసేటప్పుడు ఆ భయంతో ఆ కేకలు వింటుంటే అసలు ఇంక మనం ఎలా న్యూట్రల్ గా ఉండే ప్రయత్నం చేయాలి? ఎస్ సార్. న్యూట్రల్ అని అన్నారు కదా, తెలుగులో దానికి ఒక చక్కని పదం ఉంది, స్థితప్రజ్ఞత అని. ఏంటి స్థితప్రజ్ఞత అంటే, మీరు మీరు ఎంత అచీవ్ చేసినా, ఎంత గొప్ప స్థితికి వెళ్ళినా సరే దాన్ని గొప్పగా ఫీల్ అవ్వరు. అలాగే ఎలాంటి ఒక దారుణమైన సంఘటనలు చూసినా సరే చలించరు. దాన్నే స్థితప్రజ్ఞత అంటారు. అంటే అంటే ఈ రోజు మీరు ధ్యానంలోకి వచ్చారు, కొంత సున్నితత్వం అన్నది వస్తుంది మీకు. ఈ సున్నితత్వం వల్ల ఏమవుతుందంటే, కొంత ఎక్కడైనా హింస జరిగినా, లేకపోతే మీరు ఇందాక అన్నట్టు ఏదైనా చూసినా మన మనసు కొంత ఇబ్బంది పడుతుంది. కానీ ధనకుమార్ గారు గుర్తుపెట్టుకోండి, ఇది కూడా మీరు క్రాస్ అవ్వాలి, దీన్ని కూడా మీరు దాటి ముందుకు వెళ్ళాలి. ఇది మంచిదే. ధ్యాన సాధనలో, ధ్యాన అనే ఈ ప్రక్రియలో, ఆధ్యాత్మిక ప్రక్రియలో ఇవన్నీ కూడా జరుగుతాయి, ఏం పర్వాలేదు. ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఈ ఈ ఈ మార్గంలో ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే స్పందించడం కాదు. గుర్తుపెట్టుకోండి, అందరూ గుర్తుపెట్టుకోండి. మనకి ఏదైతే అనిపిస్తుందో అనిపించండి, తప్పేం కాదు, కానీ దాన్ని స్పందించకూడదు దానికి. సో మనం చేయాల్సింది అంటే సాక్షిగా చూడడం. మనకి ఏది అనిపించినా సరే సాక్షిగా చూడాలి. మనకు విపరీతమైన ఆనందం వస్తుంది, సాక్షిగా చూడాలి. విపరీతమైన బాధ వస్తుంది, సాక్షిగా చూడాలి. విపరీతమైన నవ్వు వస్తుంది, సాక్షిగా చూడాలి. విపరీతమైన ఏడుపు వస్తుంది, సాక్షిగా చూడాలి. సో మీరు సాక్షి అవ్వాలి. మీ జీవితంలో, మీ లోపల, మీ బయట జరుగుతున్న ప్రతి అంశం పట్ల, ప్రతి విషయం పట్ల మీరు ఒక సాక్షిలాగా ఉండాలి. ఎప్పుడైతే మీరు సాక్షిలాగా ఉంటారో మీరు ముందు ప్రభావితం అవరు. అర్థమవుతుందా? ఎస్. మీరు ధ్యాన సాధన చేసే కొద్దీ మీ లోపల సెన్సిటివిటీ పెరుగుతుంది, తప్పేం కాదు. బట్ ఇది కూడా మీరు దాటి ముందుకు వెళ్తారు. సో అది ముందుకు వెళ్ళాలి అంటే ముందు దీన్ని మీరు సాక్షిగా చూడగలగాలి, అంతే. సో ఎప్పుడైతే మీరు సాక్షిగా చూస్తారో మీ లోపల స్థితప్రజ్ఞత పెరుగుతుంది. అంటే అన్ని విషయాల పట్ల స్థిమితంగా, స్థిరంగా ఉంటారు మీరు. ఆ ప్రజ్ఞ మీ లోపల ఉదయిస్తుంది. సో దారాకుమార్ గారు, మీరు చేయాల్సిందంటే సాక్షిగా ఉండండి. మీకు ఏం జరిగినా, మీరు ఏం చూస్తున్నా సరే అలా చూడండి, అంతే. ఏ నిర్ణయం తీసుకోవద్దు, ఏ నిర్ణయాత్మక ఆలోచన చేయొద్దు, జస్ట్ విట్నెస్ చేయండి, కేవలం చూడండి, అంతే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం విన్న ప్రతిదీ అద్భుతం.
ఇందాకే సార్ చెప్పారు అద్భుతం అన్నది వాడినప్పుడు ఆ అద్భుతం కాని దానికి కూడా అద్భుతం అన్న చెప్పిన దానికి దాని అద్భుతం అన్నది మనకు తెలియదని. కానీ ఈ రోజు విన్నది ప్రతిదీ నిజంగానే మళ్ళా నేను అద్భుతం అనే చెప్పాల్సి వస్తుంది. ప్రతి ఒక్క దానిని మనం గుర్తుపెట్టుకొని ఈ వీడియోని ఇప్పుడే కాదు మళ్ళా ఇంకొకసారి అంటే నేను వ్యూస్ ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని చెప్పట్లేదండి. ప్రతిదీ నిజంగా మనం ఇప్పుడు ఈ క్లాస్ లో ఉన్నప్పుడు ఒకలా వింటాము. తర్వాత ఇంకొకసారి వినటం వల్ల దాంట్లో ఉన్న ఎసెన్స్ పూర్తిగా మనలోకి తీసుకుంటాం. దాన్ని ఆచరించినప్పుడే మనకి అది అసలైన ఫలితం వస్తుంది. ఎంత సాధన చేసినా, ఎన్ని సంవత్సరాల నుంచి చేసినా ఆచరణ లేనిదే అనా కూడా మనకి ఏమీ రాదు. అప్పుడు చెప్పుకోవడానికే పనికొస్తుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నాం అని. ముఖ్యంగా కొత్తగా వచ్చిన వారికి అనేసి ఇందాక సార్ చెప్పిన ప్రతి ఒక్క దానిని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళైనా, ఇప్పుడు ఉన్న వాళ్ళైనా ఎవరికి వాళ్ళు గమనించుకోవాలి మనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నిజంగా చాలా విలువైన సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్ యూ మేడం. మేడం లలిత మేడం చెప్పండి. నెక్స్ట్ మేడం పత్రి గారు రాసిన బుక్స్ అన్ని ఒక సెట్ చేసి ప్రతి స్టాల్ లో పెట్టించారు సార్. అంటే అక్కడొకటి వస్తుంది, తీసుకోలేకపోతున్నాం సార్. ఆ బుక్స్ అన్ని ఒక సెట్ చేసి పెడితే అన్ని బుక్స్ చదవగలం సార్. పాత వాళ్ళకు కూడా మీరు చెప్పిన సందేశం చాలా బాగుంది. ప్రదర్శనలు వద్దు, నిజాయితీగా ఉండాలనేది అద్భుతమైన మెసేజ్ సార్. బుక్స్ మాత్రం మీరు అలా పెట్టించండి సార్ ప్రతి స్టాల్లో. 1, 2 చదువుతున్నాం, అన్ని చదవలేకపోతున్నాం. కనీసం ఎన్ని బుక్స్ ఉన్నాయో కూడా పాత వాళ్ళకు కూడా తెలియదు సార్. షూర్ మేడం. మనం అంటే ఒక 10 మందిని అడిగితే ఈ బుక్స్ సేల్ చేసే వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి అది సెట్లుగా మరి అందరికి అందించే ప్రయత్నం చేస్తారు. ఓకే ముందు అడిగే వాళ్ళు ఉండాలి. అడిగితే ఏదైనా సృష్టి జరుగుతుంది. మీరు సార్ కాస్ట్ చెప్తే పామూరు తీసుకోగలుగుతాం. ఎన్ని బుక్స్ ఆ బుక్స్ కాస్ట్ చెప్తే మేము కొన్ని సెట్ తెప్పించుకొని మా పిరమిడ్ దగ్గర ఇస్తాం సార్. పుస్తకాలు అమ్మే వాళ్ళు ఉంటారు, మన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు వాళ్ళని అప్రోచ్ అయితే మీకు వాళ్ళు ఇస్తారు. లేదంటే అనిత గారిని అడిగినా మీకు అనిత గారు కూడా షేర్ చేస్తారు. నెంబర్స్ పంపిస్తానండి తర్వాత. ఎస్ సరే మేడం. మనకి స్టార్టింగ్ లో 40 బుక్స్ సార్ చిన్న కాన్సెప్ట్లు కానీ చాలా విలువైన కాన్సెప్ట్లు. అవి 40 ఉండేవి. అది మొత్తం ఒక సెట్ లా కనపడడానికి చిన్న కాన్సెప్ట్ అది. ఎస్ సార్. కానీ ఒక్కొక్క చిన్న కాన్సెప్ట్ ఒక 100 పుస్తకాలతో సమానం. మీరు పత్రికారు ఒక కాన్సెప్ట్ చదివారు అంటే 100 పుస్తకాలు చదివినట్టు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే నేను పత్రికారు గొప్ప అని చెప్పట్లేదు, ఆయన చేసిన పని గురించి చెప్తున్నాను. నేను పత్రికారిని పొగడ్డే మనిషిని కాదు, గుర్తుపెట్టుకోండి. నేను ఎవరిని పొగడ్ను, ఉన్న వాస్తవాన్ని నేను గుర్తిస్తాను, అదే చెప్తాను. పత్రికారు అది చేశారు. 100 పుస్తకాలు సారాంశాన్ని కాన్సెప్ట్ చెప్పారు ఆయన, అదే మీకు చెప్తున్నాను నేను. ఆ కాన్సెప్ట్లు అప్పట్లో సీడీలు కన్నా ముందు క్యాసెట్స్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యాసెట్, తర్వాత సీడీలు, తర్వాత ఇప్పుడు మన PMC లో వాటిని ఆడియో రూపంలో కూడా పత్రిజీ సందేశాలు అలా కూడా భద్రపరిచారు. కానీ బుక్స్ మాత్రం నేను మీకు ఆ నెంబర్ పెడతానండి, మన వాట్సాప్ గ్రూప్ లో కూడా పెడతాను. మాస్టర్స్ ఇది చూస్తున్న వాళ్ళందరూ మన వాట్సాప్ లింక్ యూట్యూబ్ లైవ్ లో ఉంది, ఇక్కడ మనకి చాట్ బాక్స్ లోనూ పెట్టారు, అందులో జాయిన్ అవ్వండి. ఎప్పటికప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంత విలువైన జ్ఞానాన్ని అందించారు. మరొకసారి మీ కృతజ్ఞతలు. మన అందరి అయితే నా ఫోన్ నెంబర్ ఇస్తాను మీ అందరికి. ఎందుకు నా నెంబర్ ఇస్తున్నాను అంటే, ఎప్పుడైనా సరే మీరు మీ ప్రయాణంలో మరి ఇట్లాంటి ఒక సందేహాలు ఏదైనా ఉంటే మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో నాకు తెలిసినంతలో, నాకు అది తెలిస్తే నేను ఖచ్చితంగా మీకు గైడ్ చేయగలను అని చెప్పడానికి. సో నా ఫోన్ నెంబర్ 7093677986. నేను చాట్లో కూడా నెంబర్ పెడుతున్నాను, నా నెంబరు. సో ఎవరైనా నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్కి కాల్ చేయండి. డెఫినెట్లీ నాకు తెలిసింది మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అనిత మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ గ్రేట్ ఇనిషియేషన్. మరి ఇంత సమయాన్ని మరి మీ జీవితంలో నుంచి తీసి దీన్ని ఆర్గనైజ్ చేయడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ థ్యాంక్ యూ సార్. నా సమయంలో ఇక్కడ నా స్వార్థం కూడా ఉంది. ఇక్కడ నేను నేర్చుకుంటున్నాను కాబట్టి స్వార్థంతో కాకుండా మేడం, పిరమిడ్ మాస్టర్లు అందరూ స్వార్థపరులే.
అందులో డౌట్ లేదు. సో నేను కూడా అందరినీ స్వార్థపరులుగా ఉండమని చెప్తున్నాను. బీ సెల్ఫిష్ ఫర్ సెల్ఫ్లెస్ వర్క్. అది ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ ఎక్కడున్నాం మేడం. మనం ఇందాక? థ్యాంక్ యూ సార్. కాబట్టి ఇప్పటి వరకు ఏదైతే తెలుసుకున్నామో దాన్ని వినటమే కాదు, ఆచరించాలి, ఆచరింప చేయాలి. అదే మనం మన గురువుకి ఇచ్చే గురు దక్షిణ. ఆయన మనల్ని ఎప్పుడు ఏది కోరలేదు, ఇప్పుడు కూడా ఆయన కోరడు కూడా. ఎప్పుడు ఆయన చెప్పాలనుకున్నది చెప్పారు అంతే. మనం ఏంటి అన్నది మనకు మనం తెలుసుకోవాలి. మనకి ఇంకా సమయం కూడా అయిపోయింది కాబట్టి వాట్సాప్ గ్రూప్ లో చేరండి. ఇప్పటి వరకు చూసిన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళా మన స్వాధ్యాయ యోగం ఉదయం 11 గంటలకి. అప్పుడు మళ్ళా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. సర్వ ప్రాణికోటి సుఖినో భవంతు.